విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి. సాధారణంగానే విజయవాడలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? ఇక్కడ నిజంగానే విజయవాడలో జనరల్ 40 డిగ్రీలు ఉంటే కనుక దానికి అదనంగా 2-3 డిగ్రీలు ఎక్కువగా కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తూ ఉంటుంది. దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 43 పైగా డిగ్రీలు నమోదవుతూ ఉంటే ఇక్కడ 45 డిగ్రీలకు పైగా కూడా నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఎండ తీవ్రతకు సంబంధించి చాలా వరకు వెహికల్స్ కూడా ఆగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కనుక తీసుకుంటే దాదాపుగా నిన్న బుధవారం రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఇటు ప్రకాశం జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, కడప జిల్లా 3 జిల్లాల్లో కూడా అధికంగా 43.4% డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలోనే అది అనంతపురం జిల్లాలో కూడా 43% పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో వడగాల్పులు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనకి దాదాపుగా నిన్న సంబంధించి 130 పైగా మండలాల్లో కూడా వడగాల్పులు వీల్చినట్టుగా కూడా ఇటు వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. అట్లాగే ఈరోజు కూడా దాదాపుగా 130కి పైగా మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే శ్రీకాకుళంలో 4 మండలాలు, అలాగే విజయనగరంలో 19 మండలాలు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో 12, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4, అనకాపల్లిలో 13, కాకినాడలో 9, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 14, అలాగే గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాలలో 19, అనంతపురం 1, వైఎస్ఆర్ కడప జిల్లాలో 20 మండలాలకు పైగా వడగాల్పులు వేస్తామంటే కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా ఎండకు బయటకు రాకుండా ఉంటే మంచిదంటూ కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు అటు ప్రకృతి విపత్తు శాఖ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే బాలింతలు, గర్భిణీలు, అలాగే వృద్ధులు సైతం అసలు ఎవరికి బయటకు రావద్దంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బాడీని చల్లబరుచుకునేందుకు, శరీరం చల్లగా ఉండేందుకు సంబంధించి కొన్ని లిక్విడ్స్ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మజ్జిగ అలాంటి, అలాగే కొబ్బరి నీళ్ళు అలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ని ఎక్కువగా తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు కూడా సూచనలు చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా బయటికి రావద్దు, ప్రజలందరూ అత్యవసరం అయితే తప్పితే ఇంటిలోంచి బయటికి రావద్దు, ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు సైతం 10 లోపలే టైం టు వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళకి సూచించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడే దాదాపుగా 44 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత ఇప్పుడు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఉంటే మే నెల చివరి వారానికి వచ్చేసరికి దాదాపుగా 50 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.